ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 25వ వచనం. యెహోవా మాట ఆలకింపక తమ గుడారములలో, చెప్పండి ఏం చేస్తున్నారట? వాళ్ళు సణుగుతున్నారట. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలను గమనించండి. ఇక్కడ కొన్ని గుడారాలు కనబడుతున్నాయి. మొదటి గుడారములోనేమో దుర్మార్గం ఉంది. ఈ గుడారంలో చెప్పండి ఏముంది? సణుగుడు. ఈ సణుగుతున్న గుడారం ఎవరిది? ఇశ్రాయేలీలది. ఒకప్పుడు వీరు బానిసత్వంలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, కీడు అనుభవిస్తున్నారు, శ్రమలలో ఉన్నారు. దేవుడు వీరిని కనికరించి, వీరిని ప్రేమించి, వీరి ప్రార్థన ఆలకించి, దైవజనుడిని పంపించి ఐగుప్తుల్లో నుండి బయటికి తీసుకొస్తే వీళ్ళట ఆ దైవజనుడు మీద చెప్పండి ఏం చేస్తున్నారు? వీళ్ళు సణుగుతున్నారు. ఎందుకంటే ప్రతిదానికి సనగడమే. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, ఇక్కడ సనుగుతున్నారు. మోషే, మాకు సమాధులు లేవనుకున్నావా? ఎక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని అన్నారు. దేవుడు అద్భుతం చేశాడు, ఎర్ర సముద్రం దాటించాడు. పోనీ అక్కడికన్నా వెళ్ళిన తర్వాత అద్భుతం చూసిన తర్వాత అన్న మౌనంగా ఉండాలి కదా. అక్కడ మౌనంగా లేరు. మేము అసలు ఐగుప్తులో ఉండగా కొండల దగ్గర కూర్చుని ఉల్లిగడ్డలు, కాకరకాయలు, కేకరకాయలు, దోసకాయలు చక్కగా సాంబారు కాసుకున్నారేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. సాంబార్ వేసుకుని తినేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం, చేపలు తినేవాళ్ళం. ఇక్కడ మాకు ఆహారము లేదు అని సనగడం మొదలెట్టారు. ప్రతిదానికి చెప్పండి సనగటమే. నిర్గమకాండం 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. దైవజనుడైన మోషే గారు అంటున్నాడు, అయ్యా మీరు మా మీద సణిగారు, కానీ మా మీద కాదయ్యా సణుగుతుంది, సాక్షాత్తు దేవుని మీదే మీరు సణిగారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నా, దేవుడు విడిపిస్తున్నా, దేవుడు సహాయం చేస్తున్నా, కీడులో నుండి తప్పిస్తున్నా, అనేక ఉపకారాలు చేసిన కృతజ్ఞత లేకుండా వీళ్ళు దైవజనుడి మీద సణిగితే దేవుడు అంటున్నాడు, వాళ్ళు సణిగింది దైవజనుడి మీద కాదు, నా మీదే. ఈరోజు ప్రియ దేవుని సంగమా జాగ్రత్తగా గమనించండి. చాలామంది వారి జీవితాలలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. కష్టకాలములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, అప్పుల పాలైనప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిరీక్షణ లేని సమయంలో దైవజనుడు నీ ఇంటికి వచ్చాడు, నిన్ను పలకరించాడు, పరామర్శించాడు, ధైర్యపరిచాడు, ఆదరించాడు, ఓదార్చాడు, నీ కొరకు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. బాగుపడిన తర్వాత ఇప్పుడు ఎవరి మీద సణుగుతారో చెప్పాలి. ఎవరి మీద సణుగుతున్నారు? దైవజనుడి మీద సణుగుతారు. ఒకసారి ఆయన ఇంటికి రమ్మంటే ఖాళీ లేక వెళ్ళకపోయినా సణుగుడే. సభలెట్టినప్పుడు ఓ పాట ఇవ్వకపోయినా, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, పాట ఇవ్వకపోయిన అలుగుడే, కానుక చెప్పకపోయిన అలుగుడే, పరిచర్య చేయమన్న అలుగుడే. ఏమండి ఫలానా వారు దేవునికి ఇచ్చారంటే మేము ఇవ్వలేదని వాళ్ళ పేరు చెప్పారని అలుగుడే. ప్రతి దానికి దైవ సేవకుడి మీద ఏదో ఒక తప్పు మోపాలని చూస్తున్నారు. ఇటువంటి వారి గుడారాలలో సంతోషం ఉండదు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వేది ఇచ్చినా, నువ్వేది పరిచర్య చేసినా, నువ్వెంత ఇచ్చినా, దేవుని పనిలో వాడబడినా అది దేవుని మహిమార్థం చేసేవు. ఎవరో ఒకళ్ళ మీద నేరం మోపడానికి ప్రయత్నం చేయొద్దు. అందరికి ఎవర్రా లోకు అంటే చెప్పండి ఎవరో? సేవకుడే. ఆయనంటే ఇంక ఎదురు అన్నాడు కదా. ఎందుకంటే ఎన్నన్నా పర్లేదు వాళ్ళు. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో మరీ దారుణం. ఆవిడికి పక్కింటి వాళ్ళకి గొడవ అవుతుంది. ఇద్దరు మందిరానికి వస్తారు, ఒక ఆవిడ వస్తే ఇంకొక ఆవిడ రాదు. గొడవ ఆడుకున్నది ఎవరు? వాళ్ళు. తప్పు ఎవరిది? అసలు సేవకుడికి సంబంధం ఉందా? అలిగేది ఎవరి మీద? అటువంటి తప్పిదాలు నీలో ఉంటే సరి చేసుకోవాలి. ఎందుకో తెలుసా? అటువంటి పనులు చేస్తే నీ గుడారంలో ఏముండదో? సంతోషం ఉండదు. ప్రతిదానికి సనుగుడే.
ఎందుకంటే కొంతమందికి వాక్యం దైవజనుడు పెందల కడ ముగిచ్చాడు అనుకో, ఈ వారం అయ్యగారికి నడిపింపు లేదా సణుగుడు. ఒకవేళ ఇంకొక పావు గంట ఎక్కువ చెప్పారనుకో, అసలు టైం సొత్తలేదు, ఈయన టైం కనపడి ఎంతసేపు కూర్చోవాలి, నడువులు లాగేస్తున్నాయి, ఇక అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడా. వాక్యం ఎక్కువసేపు చెప్పిన గొనుగుడే, తక్కువ చెప్పిన గొనుగుడే, ఏమంటే ప్రార్థనలు చేయించిన సనుగుడే, ఎవరి గురించి అయినా చెప్పిన సనుగుడే, లేకపోతే ఏదైనా ఉపమానం చెప్పిన సనుగుడే. ప్రతి దానికి ఈ సణిగే బ్యాచ్ ఉందే, వీళ్ళ జీవితాల్లో ఎప్పటికీ సంతోషం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. కొందరు మందిరాల్లోనే కాదు, కొంతమంది స్త్రీలు ఇళ్లల్లో కూడా ఎప్పుడు సనుగుడే. ఆ ఇంటి యజమాని మీద అతడు పనికి వెళ్ళినా సనుగుడే, పనికి వెళ్ళకపోయినా సనుగుడే. ఆ బాధ పడలేక అనుకుంటాడు, ఎక్కడో చోట చీకటి దాకా కాసేపు సెంటర్లో కూర్చుని వస్తే బాగుంటుందిరా, వెళ్తే పడలేము. ఇప్పుడు పురుషులు ఇంటికి రాలేకపోవడానికి కారణాలు కూడా ఇయే. ప్రియ తల్లులారా, మీ పురుషులను రాబట్టుకోండి, ఇంటికి ప్రేమతో మాట్లాడండి, లోబడండి, మీ భర్తను ప్రేమించండి. ప్రతిదానికి అయిన దానికి కాందానికి గొడవలెట్టుకోకండి. కొంతమంది చేసే పని ఏంటంటే, ఏదో తెమ్మని చెప్తారు, ఈయన వెళ్ళిన పనిలో చెప్పండి మర్చిపోతాడు. ఈ మర్చిపోయి వచ్చిన వెంటనే చెప్పడం మొదలెడతారు, నువ్వెందుకు తెస్తావు, ఎక్కడికి ఎందుకు తెస్తావు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? లేనిపోయి అంటగట్టేస్తుంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పొరపాటు పనులు చేయొద్దు. అస్తమాటికి సనిగితే, అస్తమాటికి అనుమానిస్తే ఇక ఆయనకు ఆలోచన వస్తుంది, అత్తమాటికి ఎలాగో అంటుంది కదా, చేస్తే బాగుంటుందేమోనని. కుటుంబ వ్యవస్థను నాశనం చేయకండి. కుటుంబాల్లో ఎక్కువగా సనగొద్దు. జ్ఞానవంతురాలట తన ఇల్లును కట్టుకుంటుంది, మూర్ఖురాలుగా ప్రవర్తించొద్దు. నీ చేతులతో నీ ఇల్లే నువ్వే ఓడబెరుక్కోవద్దు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గుడారాలలో చెప్పండి ఏముండదు, సంతోషం ఉండదు. దేవుడి మాటలు మన వెనుకడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో ఎవరికైతే నెమ్మది లేదో, ఎవరైతే వేదనతో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, నాజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల జీవితాల్లో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఘనమైన నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి అయ్యా. మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కీడు యేసు నామములో బిడ్డలను విడిచిపోవునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చ్ తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా. దావీదు తనయుడు నీలో నుంచే, దావీదు తనయుడు నీలో నుంచే ఉదయించినాడు చూడమ్మా, ఉదయించినాడు చూడమ్మా. యూదా దేశపు బెత్లెహేమా, అల్పమైన దానివేం కాదమ్మా.